హాయ్ అండి. దోసపెనం పైన పసుపు వేయండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ని తెలుసుకుందాం. స్టోన్ లేసులు మనం ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి, బ్లౌజులకి వాటికి వర్క్ చేయడానికి. స్టోన్ లేసులు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి చెవులు కుట్టించకపోయినా వాళ్ళకి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని కోరికగా ఉంటుంది కదండి. ఇంట్లోనే ఈజీగా మనం ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేయొచ్చండి. స్టోన్ లేస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చండి. ఇలా నేను ఒకటి మాత్రం సింగిల్గా కట్ చేసుకున్నానండి. మనకి 2 ఇయర్ రింగ్స్ కావాలంటే 2 అయినా కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పెద్ద స్టిక్కర్లు అయితే 2 తీసుకున్నానండి. స్టిక్కర్స్ ఉంటాయి కదండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు కదా. పెద్ద స్టిక్కర్స్ 2 తీసుకుని ఈ విధంగా గ్లూ అంటించేసి ఇలా స్టోన్స్ అయితే ఈ విధంగా స్టోన్ లేస్ పెట్టేసి మనం ఈ విధంగా స్టిక్కర్కి పిల్లలకి ఇయర్ రింగ్స్ పెట్టామనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గోధుమ పిండి కానీ వరిపిండి కానీ డబ్బాల్లో స్టోర్ చేసుకున్న తర్వాత పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు రాకుండా ఉండాలంటే చిన్న ఎల్లుల్లిపాయని అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా వరిపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా కూడా పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఎక్కువగా చెవులో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదండి. చెవులో నొప్పి వచ్చేసినప్పుడు మనకి ఎక్కువగా డ్రాప్స్ వేస్తూ ఉంటాము, లేదంటే పెయిన్ కిల్లర్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కాటన్ తీసుకొని కొంచెం శాస్త్రీ బామ్ కానీ మెంతో ప్లస్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా కొంచెం అప్లై చేసేసి నైట్ పడుకునే ముందు చెవులో ఈ విధంగా కాటన్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా పెయిన్ అయితే మనకి తగ్గిపోతుందండి, రిలీఫ్ అవుతుంది. సో ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ చేస్తే నేను ఆ టిప్స్ చేయడానికి ట్రై చేస్తానండి. సో తప్పకుండా ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు అందరం కూడా ఆడవాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. నెయిల్ పాలిష్లు మనం వేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టేస్తే ఇవి గడ్డ కట్టేసి పాడైపోతూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా నెయిల్ పాలిష్లు చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. గడ్డ కట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి నెయిల్ పాలిష్లు అలానే ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి గడ్డ కట్టకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో మనం ఎక్కువగా మిషన్ కుట్టే వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలాంటివి చిన్న బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. మాకైతే ఇవి హోమియోపతి మెడిసిన్కి వచ్చినటువంటి చిన్న బాటిల్స్ అండి. ఇవి వేస్ట్ అని పక్కన పడేటివి ఎందుకని ఇందులో నేను ఒక దానిలో ఉక్స్లు అయితే వేసేసుకున్నాను, బ్లౌజ్ ఉక్స్లు. ఇందులో ఇంకొక చిన్న బాటిల్ అయితే నీడిల్ వేసుకున్నానండి. ఇలా ఇందులో వేసేసుకొని మనం ఇలా చక్కగా ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, అవసరాన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ ఎతికే పని లేకుండా ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సోప్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి సోప్ అంతా కూడా వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా సోప్ బాక్స్ని తీసుకొని ఇలాగ 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే పెట్టుకోవాలండి. రబ్బర్ బ్యాండ్స్ పెట్టడం వల్ల మనం ఈ విధంగా సోప్ని పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్లో వేస్ట్ అవ్వకుండా మనకి ఎక్కువ రోజులు మన్నికుంటుంది. అలానే మనకి సోపు కూడా తక్కువగా పడుతుంది కాబట్టి మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్ మాత్రమే ఉందండి, అది వరకు చూపిస్తున్నాను. 2 రబ్బర్ బ్యాండ్స్ అటు ఇటు వేసేసి సోప్ పెట్టుకున్నాం అనుకోండి, వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మన మనీని కూడా ఆదా చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. మా గార్డెన్లో కొన్ని
ఇలాగ కాకరకాయలు ఈరోజు దోసకాయలను అయితే తెంచుకున్నానండి. చాలా చక్కగా హార్వెస్ట్ అయితే వచ్చింది. చిట్టి కాకరకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. మార్కెట్ నుంచి వచ్చే కూడా అన్ని మందులతో కొన్ని కాబట్టి ఇంట్లో కొన్ని మనం పూల మొక్కలు కానీ ఇలా కాయగూర మొక్కలు కానీ అలానే ఆకుకూర కానీ పెంచుకున్నాం అనుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి సో డాక్టర్లు చెప్తూ ఉంటారు కదండి, ఆర్గానిక్గా మన ఇంట్లో ఇలా పండించుకుని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఈరోజు అయితే గోంగూర, కాకరకాయలు, దోసకాయలు అయితే కట్ చేశానండి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఈ విధంగా చక్కగా ఇంట్లోనే మనం పెంచుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈరోజు గోంగూర, కాకరకాయలు, చిట్టి కాకరకాయలు, దోసకాయలు అయితే కట్ చేసేసానండి. చాలా చక్కగా వచ్చాయి. సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే నేను ఇస్తూనే ఉంటున్నాను. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి సో మీకు ఏ టిప్స్ కావాలని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే మన గార్డెన్లో ఇలా కాకరకాయలు అయితే పిందెలుగా ఉన్నాయండి. కొన్ని అయితే కాకరకాయలు నేను కట్ చేసేసుకున్నాను. గోంగూర కూడా 2 plants 3 ఉన్నాయండి. అవికి వాటిలో పెద్ద ప్లాంట్స్ అయిపోయాయండి. వాటికి కూడా గోంగూర అయితే కట్ చేశాను. ఆ వీడియో క్లిప్పింగ్లు మిస్ అయిపోయాయి, సారీ అండి. ఈ విధంగా గోంగూర ఈరోజు కాకరకాయలు, దోసకాయలు అయితే కట్ చేశానండి. చాలా చక్కగా చిట్టి కాకరకాయలు కర్రీ చేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో ఎటువంటి చేదు కూడా ఉండదండి. ఒకసారి చిట్టి కాకరకాయలు దొరికితే తప్పకుండా మీరు కూడా కర్రీ చేసుకుని తినండి, చాలా బాగుంటుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా దగ్గు జలుబుతో బాధపడుతూ ఉంటాం కదండి, ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు. సో అలా కంట్రోల్ అవ్వనప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకుని దానిపైన ఈ విధంగా 2 స్పూన్స్ పసుపు వేసేసి బాగా హీట్ రావాలండి. బాగా హీట్ వచ్చిన తర్వాత ఆ పసుపుని ఆ స్మెల్ మనం పీలుస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనకి జలుబు కానీ దగ్గు కానీ చక్కగా కవర్ అయిపోతుందంటే మనకి రికవర్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకు ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ ఫీవర్ కానీ అంతా కూడా కంట్రోల్ అయిపోతుందండి. పసుపు యాంటీబయాటిక్గా చాలా చక్కగా వర్క్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. రోజు నైట్ పడుకునే ముందు ఈ విధంగా పసుపు చక్కగా ఆ స్మెల్ కొంచెం మనం హీట్ రావాలండి, బాగా మనకి ఈ విధంగా బ్లాక్గా అయిపోతూ ఉండాలి. ఈ విధంగా బ్లాక్ అయిపోయినప్పుడల్లా కొంచెం మనకి ఇలా పసుపు పైన పొగలాగా వస్తుందండి. ఆ పొగను మనం పీలుస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనకి దగ్గు కానీ జలుబు కానీ తగ్గిపోతుంది. ట్రై చేయండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చండి, ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.